ఉంటుంది సహజంగా ఎవరికైనా సరే. ఇంకే ఫ్యాక్టర్స్ చూడరు, డ్యూ డిలిజెన్స్ అసలు చూడరు. వెళ్తారు, వాళ్ళు హార్డ్ అన్ మనీ 10 లక్షలు తీసుకొని డంప్ చేస్తారు. 99% ఇందులో ఫ్రాడ్ ఉంది. 99% ఇందులో ఫ్రాడ్ ఉంది. 99% జనాలు డబ్బులు పోగొట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళు ఎవరైతే ఆ డబ్బులు తీసుకొని పారిపోయారో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళ మీద ఏ యాక్షన్స్ లేవు. ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకునే సందర్భాలు లేవు. వాళ్ళు చర్యలు తీసుకునే కూడా పెద్ద ఏం లేవు. ఎవరో నోటీసులు ఇస్తారు, ఒకరిద్దరిని తీసుకెళ్ళి చెంచడలో వేస్తారు, వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, మళ్ళీ తిరుగుతాడు. ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. సో ఈ సిస్టమ్ డ్యూ డిలిజెన్స్ ఇందాక మనం అందదే లెజిటిమేట్ కాంది ఏదైతే ఉంటుందో, అంటే ప్రభుత్వం ఆమోదించింది ఏదైతే ఉంటుందో, వాట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అప్రూవ్డ్, వాట్ రేరా ఈజ్ నాట్ అప్రూవ్డ్, దాని జోలికి దాన్ని అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరు? ఈ అమ్మేవాళ్ళు. బట్ కొనడం కూడా అంతే స్థాయి నేరం. అమ్మడమే నేరం కాదు, కొనడం కూడా నేరమే. రెండొకటి, మీకు మనీ లాండరింగ్ స్కీమ్స్, పోన్జీ స్కీమ్స్ చాలా ఉంటాయి రియల్ ఎస్టేట్లో. మనీ బ్యాక్ స్కీమ్స్ అని, బై బ్యాక్ స్కీమ్స్ అని. మా దగ్గర మీరు డబ్బులు పెట్టండి, మీకు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు ₹1,50,000 ఇస్తాం సంవత్సరానికి అని. ఎలా పాసిబుల్ అవుతుంది? వాడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹50 లక్షలు రిటర్న్ ఇస్తా అని చెప్పాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? అదే కదా. ఎవరైనా వాడి బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, వాడి బుక్స్ ఏంటి, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, హూ ఈజ్ దట్ పర్సన్, ఎలా ఇవ్వగలుగుతున్నాడు? మీకు ₹1,00,00,000 నేను బతుకుతుంది ఇందులో, ఎలా ఇవ్వగలుగుతున్నారు అని ఎవరైనా అంచనా వేసుకున్నారా? సైబర్ ఫ్రాడ్స్ ఇప్పుడు అలాగే కదా జరుగుతున్నాయి. ఇవి సైబర్ ఫ్రాడ్స్ కన్నా కూడా బియాండ్ మేడం, డైరెక్ట్ ఫ్రాడ్స్, మనీ లాండరింగ్, పోన్జీ స్కీమ్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వానికి ప్రతి ఏటా సంవత్సరానికి దగ్గర 10 నుంచి 15,000 కోట్ల నష్టం వస్తుంది ఇందులో. దీనివల్ల పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఈ పోన్జీ స్కీమ్స్, ఈ మనీ లాండరింగ్ వల్ల రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ దెబ్బతినింది. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫ్యామిలీస్ హు బికమ్ బ్యాంక్రప్ట్. చాలా మంది వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, డబ్బులు తీసుకెళ్ళి హార్డ్ అండ్ మనీ తీసుకెళ్ళి ఎవడో XYZ చేతిలో పెట్టారు, వాడు ఎక్కడుండో తెలియదు. ఎలా సాధ్యమవుతుంది? మీకు బ్యాంక్స్ ఇవ్వలేకపోతుంది, స్టాక్ మార్కెట్ ఇవ్వలేకపోతుంది, బంగారం ఇవ్వలేకపోతుంది. నోబడీ ఈజ్ ఏబుల్ టు గివ్ 50% ROI in 1 year. కరెక్ట్. ఒక ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వచ్చేసి రియల్ ఎస్టేట్లో వాడు ఏదో లేఅవుట్ అని చెప్పేసి మీరు ₹1,00,000 పెట్టండి, మీకు 50 లక్షలు ఇస్తాను, రిటర్న్ 150% ఇస్తాను, 50% ఇస్తాను అని చెప్పగానే జనాలు నమ్ముతున్నారు. చేసేవాడు ఎట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు, నమ్మేవాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తున్నారు కదా. అంటే నమ్మేవాళ్ళు ఫ్రాడ్ అంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్. ఎలా? ఇప్పుడు బ్యాంక్కే 7-8% ఇవ్వడం కుదరట్లేదు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్, టాటా గ్రూప్ లాంటి కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్, మహీంద్రా లాంటి కంపెనీసే వాళ్ళు 20%, 15% ROI తీసుకోవడానికి కింద మీద పడుతున్నారు. వాళ్ళు భూమి లేని భూమి మీద వాడి దగ్గర భూమే లేదు. ఇట్ డజంట్ హావ్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్. నేను ఏదో చేస్తాను రేపు పొద్దున అని చెప్పి అమ్మేసి ఈరోజు జనాల దగ్గర డబ్బులు తీసుకొని సక్సెస్ ఏంది? ఒక స్టోరీ చెప్పండి హైదరాబాద్లో అలాంటిది. సక్సెస్. Let's keep India aside. Let's talk about